గురుదత్త, పరమాత్మ అనుగ్రహించిన అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకుని చాలా మంది నష్టపోతున్నారు అనుకున్నాం కదా. అందుకు ఉదాహరణ, ఒకసారి ఒక మహారాజు గారు వేటకై అడవికి వెళ్ళారు. అక్కడ ఒక ముసలాయన కట్టెలు కొట్టుకుంటూ కష్టపడుతూ ఉండటాన్ని చూసి జాలిపడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఆ వృద్ధుడు తనను చూసేవారు ఎవరు లేరని, కట్టెలు కొట్టటమే తన జీవనాధారమని తన కష్టాలంతా చెప్పుకున్నాడు. రాజుగారు దయతో ఆ అడవికి దగ్గరలో వ్యవసాయం చేసుకోవటానికి యోగ్యమైన కొద్ది భూమిని దానంగా ఆ వృద్ధుడికి ఇచ్చారు. మహారాజు గారు ఇచ్చాడు. ఆ భూమిలో పెద్ద పెద్ద గంధపు చెట్లు కూడా ఉన్నాయి. దానం చేసి రాజుగారు రాజ్యానికి వెళ్ళిపోయారు. 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. రాజుగారు మళ్లీ వేటకొచ్చారు. ఆ వృద్ధుడు మళ్లీ కట్టెలు కొట్టుకుంటూ అక్కడే కనిపించాడు. ఇదేంటిది, గంధపు పెద్ద పెద్ద చెట్లతో ఉండినటువంటి భూమిని ఇచ్చాను కదా, ఇదేంటి మళ్ళీ కట్టెలు కొట్టుకుంటున్నాడు ఇక్కడ, ఇదే మనిషి? రాజుగారు ఆశ్చర్యపోయి తన సేవకుల్ని పంపించి వృద్ధుడిని తన దగ్గరికి రప్పించుకొని ఇలా అడిగాడు, అయ్యా, నేను మీకు భూమిని దానం చేశాను కదా, అక్కడ వ్యవసాయం చేసుకోవటమో దాన్ని ఎవరికైనా కౌలుకిచ్చి హాయిగా జీవితాన్ని సాగించటమో చేయకోకుండా మళ్లీ కట్టెలు కొట్టుకుంటూ కష్టపడుతున్నావెందుకు అని అడిగాడు. నువ్వు కష్టపడుతున్నావు, కట్టెలు కొట్టుకొని ముసలాడైపోయినావు కదా అని చెప్పి నేనిస్తే నువ్వు ఏంటి మళ్ళీ ఈ పనికి ఉన్నావు? అప్పుడు ఆ ముసలాయన చెప్తున్నాడు, రాజా, మీరిచ్చిన భూమిని నేను దున్నుకోలేకపోయాను కదా, నా చేత అవుతుందా? అక్కడ మంచి చెట్లున్నాయి, వాటిని కొట్టి అమ్ముకోవటం కూడా నాకు కష్టంగానే తోచింది. అందువల్ల వాటిని నరికి కాల్చి బొగ్గులు చేసి అమ్మేశాను. ఇది ఏంటో, ఆ బొగ్గుల వల్ల వచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయింది. అందుకే మళ్లీ కట్టెలు కొట్టుకుంటూ జీవిస్తున్నాను అన్నాడు. గంధపు చెక్కలు ఇస్తే ఈ పని చేశాడు. అప్పుడు రాజుగారు, అయ్యో, ఎంత పని చేశావయ్యా ముసలాయనా, అవి అన్ని గంధపు చెట్లు, వాటిని అమ్ముకొని ఉంటే తరతరాలు అనుభవించిన నీ సంపద ఖర్చు అయ్యేది కాదు కదయ్యా, అంతగా ఉండేది కదయ్యా. అజ్ఞానంతో తొందరపడి నీకు వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నావు కదయ్యా అని అంటూ ముసలాయన మూర్ఖత్వానికి చింతిస్తూ రాజ్యానికి వెళ్ళిపోయాడు. పరమాత్మ అనే మహారాజు మనందరికీ కాలమనే గంధపు చెట్లను ప్రసాదంగా ఇచ్చాడు. చూసుకున్నారా? ఇక్కడ అర్థమవుతుంది మనకు. రాజుగారు ముసలాయనకి ఇచ్చినటువంటి గంధపు చెట్లను ఏం చేశాడు? నరికి దాన్ని అమ్ముకోవటానికి శక్తి లేకుండా దాళ్లను కాల్చి బొగ్గులు చేసుకొని అమ్మేశాడట. ఏమనుందే? అట్లా మనకు కాలం అనేటువంటి గంధపు చెట్లను, గంధపు చెట్లతో సమానమైన ఈ పెద్ద కాలం ఇచ్చేశాడు పరమాత్ముడు మనకు. గురువు అనే రూపంలో ఆయనే దాని విలువను కూడా అనుక్షణం గుర్తు చేస్తున్నాడు. గురువు అనేటువంటి ఆయనే రూపంలో మంచి విలువ అనేటువంటిది చేస్తున్నాడు. ఈ కాలాన్ని గంధపు తోటలాగా, విలువ అనేటువంటిది సద్గురువులాగా అనుక్షణం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దాన్ని సద్వినియోగపరుచుకోవాలో లేక నరికి బొగ్గులు చేసుకొని వ్యర్థపరుచుకోవాలో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. సద్గురు అనేటువంటిది విలువ. గంధపు చెట్లు అనేటువంటి కాలాన్ని నరుక్కోకూడదు కదా మనం. అంటే కాల హరణము, కాల వ్యర్థం చేసుకోకూడదు కదా.
మనం గురువు అనే తత్వాన్ని తెలుసుకొని ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. జై గురుదత్త.